నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ నా ఫీల్డ్లో నేను గమనించిన అంశాలు ఏంటి అంటే, నాకు పురుగు తెగుళ్ళ ఉధృతి అనేది తగ్గింది. కలుపు కూడాను చాలా వరకు కంట్రోల్ అయ్యింది. అదేవిధంగా నీళ్ళ వినియోగం కూడాను నాకు తగ్గింది. గతంలో ఫస్ట్లోనైతే నేను నెలకొచ్చి 4 తళ్ళు అందించేదాన్ని. ఇది ఇసుక నేల కాబట్టి 4 తళ్ళు తీసుకునేది. ఇప్పుడు ఎక్కువ రకాల పలు పంటలు వేయడం వల్ల నీటి వినియోగం అనేది తగ్గింది. అలాగే సన్లైటింగ్ అనేది భూమి మీద పడకుండా చెమ్మ నీటి ఆవిరిగా మారిపోకుండా తేమగా ఉంటుంది. ఈ విధంగా నాకు వాటర్ వినియోగం కూడా తగ్గింది. భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రకృతి సేద్యం భరోసా అందిస్తోంది. శ్రమనే పెట్టుబడిగా చేసి రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న మోడళ్లను అనుసరిస్తూ పలు రకాలైన ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ కోవకు చెందిన రైతే బొల్లవరపు ఉష. ఈ మోడళ్ల నుంచి పొందుతున్న లబ్ధిని కేవలం తన కుటుంబానికే పరిమితం కాకుండా చిన్నారులతో పాటు తోటివారికి అందిస్తూ చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతు బొల్లవరపు ఉష 4 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. పేద రైతు కుటుంబానికి చెందిన ఈమెకు సొంత భూమి లేకపోవడంతో ఎకరా 20 సెంట్ల భూమిని కౌలుకు తీసుకున్నారు. దీనిలో భాగంగా నిమ్మ ప్రధాన పంటగా పలు రకాలైన కూరగాయలు, ఆకుకూరలతో పాటు ఇతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉష. మాది ఏలూరు జిల్లా పెదవేగి మండలం వెంకటకృష్ణాపురం గ్రామం, ఆంధ్రప్రదేశ్. నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతోనూ ఎకరం 20 సెంట్లు కౌలుకు తీసుకుని 2018 సంవత్సరం నుంచి కూడాను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుగా పిఎండిఎస్ వేసాను. పిఎండిఎస్ వేసి నవధాన్యాలు వేసి ఆ నవధాన్యాలు భూమిలో కలియదున్ని తర్వాత మనం ఏ పంట నాటుకున్నా కానీ ప్రధాన పంట ఆ పంటకు వచ్చినటువంటి దిగుబడిని బాగా నేను చూడటం జరిగింది. 2018లో ఈ భూమి తీసుకున్నప్పుడు నిమ్మ మొక్క చిన్న మొక్కగా ఉండేది. ఆ చిన్న మొక్కలోనే నేను ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపి 2018 నుంచి కూడాను దీనిలో పలు పంటలు వేస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. దీనిలో భాగంగా ఎకరా 20 సెంట్లలో సరిపడినంత టైప్ 2 ఘనజీవామృతం వేసుకుని భూమిని సిద్ధం చేసుకున్నారు. ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ మోడల్లో భాగంగా నిమ్మ ప్రధానంగా కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతితో పాటు పండ్ల మొక్కలు నాటుకున్నారు. 20 సెంట్ల ఏటీఎంలో మౌలిక సూత్రాలకు అనుగుణంగా దాదాపుగా 20 రకాల పంటలు వేసుకున్నారు. ఏ గ్రేడ్లో ప్రధాన పంట నిమ్మతో పాటు మరొక 5 రకాల పంటలు వేయడం అనేది జరిగింది. వంగ, మిర్చి, టమాటా, బెండ, గోరుచిక్కుడు పంటలు వేయటం అనేది జరిగింది. వీటితో పాటు బయోడైవర్సిటీ పంటలుగా కొన్ని రకాల పంటలు అనేది ఆకుకూరలు, కాయగూరలు, తీగజాతులు 18 నుంచి 25 రకాల వరకు కూడాను ఏ గ్రేడ్లో పంటలు వేయటం అనేది జరిగింది. ఏ గ్రేడ్లో బోర్డర్ క్రాప్గా అరటి, నిమ్మ, ఆమదం, ములక పంటలు కూడాను వేయటం అనేది జరిగింది. నా ఏ గ్రేడ్ మోడల్ ఏటీఎం మోడల్లో తీగజాతులు, కీరదోస, సొర బోర్డర్ క్రాప్గా వేయటం అనేది జరిగింది. అలాగే పసుపు, క్యారెట్, దుంప జాతులన్నీ కూడా వేయడం జరిగింది. ఈ విధంగా సాగు చేసిన పంటల్లో నెలకోసారి కలుపు తీసుకుని శుభ్రం చేసుకుంటున్నారు. అదేవిధంగా నెలకు 2 సార్లు చొప్పున ద్రవజీవామృతాన్ని అవసరమైన సమయాల్లో పంటలకు అందిస్తున్నారు. ఈ విధంగా సంస్థ సార్వత్రిక సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు. ఎకరానికి 400 కేజీలు తగ్గకుండా నేను ఘనజీవామృతం వాడటం అనేది జరిగింది. దానివల్ల కూడా నాకు సూక్ష్మజీవుల శాతం పెరిగింది. అలాగే ప్రతి 15 రోజులకిను నీటితో పాటు నేను ద్రవజీవామృతం పారిస్తున్నాను. ఈ ద్రవజీవామృతం పారించడం వల్ల ప్రతి మొక్క కూడాను నాకు చాలా ఏపుగా పెరుగుతున్నాయి. మొక్క ఎదుగుదల బాగుంది ద్రవజీవామృతం వేయడం వల్ల. నాకు టమాటాలో కాయతొలుసు పురుగు రావడం అనేది జరిగింది. దానికి నేను వేపగింజల కషాయం, అగ్నియాస్త్రం, ఇంగువ కలిపి నేను స్ప్రే చేయడం జరిగింది. అది చేయడం వల్ల నాకు ఈ పురుగు ఉద్రిక్తం అనేది తగ్గింది. పురుగు నివారణ జరిగింది. గ్రోత్ ప్రమోటర్గా పంచగవ్య 2 సార్లు స్ప్రే చేశాను. పంచగవ్య స్ప్రే చేయడం వల్ల నాకు పంటలు కూడాను చాలా బాగా రావటం అనేది జరిగింది. ఈ క్రమంలో సాగు చేసిన అన్ని పంటల నుంచి దిగుబడులు వచ్చాయి. వీటిని ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి
అదనంగా వచ్చిన వాటిని అంగన్వాడీతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు తోటి మహిళా సంఘ సభ్యులకు విక్రయిస్తున్నారు. అంతకు మించి ఒకేసారి ఉత్పత్తులు లభ్యమైతే ఏలూరు మార్కెట్కు తరలించి అమ్మకాలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ 2 మోడళ్ల నుంచి నెలకు 15,000 వరకు రాబడి సాధిస్తున్నారు. నిమ్మ నుంచి సైతం ఉత్పత్తులు ప్రారంభమైతే మరింత ఆదాయం పెరుగుతుందని రైతు లెక్కలు వేస్తున్నారు. నా ఏటీఎంలో ఎగిరిళ్ళు పండినటువంటి పంటలో నుంచి నేను ప్రతిరోజు కూడాను 700, 800 నుంచి 1000 రూపాయల వరకు నేను ఆదాయం తీయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నేను ప్రతి నెల కూడా నెలకొచ్చి 25,000 నుంచి 30,000 వరకు నాకు ఆదాయం వస్తుంది. ఈ విధంగా నాకు కౌలు పోను, ఖర్చులు పోను, నాకు నికర ఆదాయం 60,000 నుంచి 70,000 పైన నాకు రావడం అనేది జరుగుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో పండినటువంటి ఆకుకూరలు, కాయగూరలు మా కుటుంబానికి వినియోగించుకుంటున్నాను. బయట మా గ్రామంలో కూడాను అమ్మడం వల్ల మా గ్రామస్తులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, మాకు కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా మా కుటుంబంలో కూడాను మాకు ఆరోగ్యపరంగా మేము చాలా డబ్బులు మాకు సేవ్ అయితే అయ్యింది. ఈ విధంగా కౌలు భూమిలో సైతం నిరంతరం కష్టపడుతూ మెరుగైన లబ్ధిని పొందుతున్న ఆమెను తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు. రైతులు అందరూ కూడాను ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను, మా కుటుంబం, మా గ్రామస్తులు కూడాను చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే దిగుబడి వస్తుంది, ఆరోగ్యం ఉంది. ఆరోగ్యానికన్నా మించిన ఆదాయం ఇంకేముంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రకృతి వ్యవసాయం చేయాలి. మేము పొందుకుంటున్నట్టుగానే అధిక దిగుబడులు, లాభాలు పొందుకోవాలని కోరుకుంటున్నాను.